ఏసయ్యని స్తుతించండి, ఆయన్ని మహిమపరచండి, కొనియాడండి. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, ఆయన పరిశుద్ధులు, ఆయన పరిశుద్ధులు పరిశుద్ధులు అని నిత్యము కొనియాడబడుతున్నారు. యెహోవా 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 షాబా బాబా 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 ఓరా బాబా బాబా కారవా దిగా బాబా 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 మహిమ మహిమ దిగా బాబా 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 మన దూరబలన పడిపోయింది, సాధన తొక్కబడిందంటే యేసు నీకే మహిమ మహిమ మహిమ. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్ యూ లార్డ్. 10 రోజులుగా సాధన తొక్కబడిందయ్యా. స్తుతిస్తున్నాడు తండ్రి. జీవన్ కుమారు బాగైపోతున్నాడయ్యా. స్తోత్రం. పరిశుద్ధులు పరిశుద్ధులు. థ్యాంక్ యూ తండ్రి. దూదలు చేత స్తుతించుటైన మీరు మాత్రమే. దూదలు స్తుతిస్తురు గాక. పరలోక దూదలు భూమిలో వచ్చి మిమ్మల్ని మహిమపరుస్తుంటురు గాక, మిమ్మల్ని కొనియాడుతురు గాక. దూదలు ఉద్యమం లేసురు గాక. దేవుని దూదలు దేవుని దూదలు దేవుని దూదలు ఓ దేవుని దూదలు బలముగా ఆరాధన సియోను సంఘములో జరుగును గాక. స్తుతి 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 అని స్తుతింతుం, యేసయ్యా మీ నామమునే స్తుతింతుం. స్తుతి 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 అని స్తుతింతుం, యేసయ్యా మీ నామమునే స్తుతింతుం. స్తుతి స్తుతి అని స్తుతింతుం, యేసయ్యా మీ నామమునే స్తుతింతుం. యేసయ్యా నీకే మహిమ దేవా, నీకు మహిమ దేవా. దర్శనం మహిమగల దేవుడు, మహిమగల దేవుడు, మహిమగల దేవుడు, మహిమగల దేవుడైన రోషం గల దేవుడు, పరిశుద్ధాత్ముడు. లోకాన్ని తలగిద్దల మార్చే ఉజ్జీవము సియోను సంఘంలోని పరలోక మహిమని బయలుపరచబోతున్నారు. శాంతరవా దేవుడు సింహాసనం వేసి కూర్చున్నాడు. ఆయన్ని మహిమపరచడానికి తన దూతలను ఏర్పరుచుకున్నారు. పరలోక దూతలు దేవుని దూతలుగా భూలోకంలో ఓ యేసయ్యని కొనియాడుతున్నారు. దూతలు దిగి వచ్చినారు. దేవుడు దిగి వచ్చినాడు కనుక
యేసయ్య దిగి వచ్చినాడు కనుక దూతలు కూడా ఆయన కొనియాడాలి, ఆయన మహిమపరచడానికి వరకు, ఆయన పరిచయం చేయడానికి వరకు, ఆయనకు సేవ చేయడానికి వరకు వచ్చినాడు. లోకానికి వరకు కాదు, దేవునికి శాంతరము దూరబా మహిమగలదే తన పరిచయం ఎలా వెళ్తున్నాడు. ఏ మనిషి పరిచయం చేయలేదు, దేవుని పరిచయం జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ. ఓరి మహంతర భూష్యాకారవ. థ్యాంక్ యూ లార్డ్. మహిమ 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 దేవునికే మహిమ కలుగునుగా. స్తుతించు యేసయ్యా నీ నామమునే స్తుతించు. స్తుతి 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 అని స్తుతించు యేసయ్యా నీ నామమునే స్తుతించు. దైవమా మా దైవమా యేసయ్యా నా యేసయ్యా. దైవమా మా దైవమా యేసయ్యా నా యేసయ్యా. స్తుతి 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 అని స్తుతించు యేసయ్యా నీ నామమునే స్తుతించు. షాబాబా యేసయ్యా నీ నామమునే స్తుతించు. గ్లోరీ గ్లోరీ. మహిమగల దేవుడు దిగి వచ్చినారు. ఇక్కడ సింహాసనాసీనుడుగా ఉన్నారు. ఆ పరలోకాన్ని విడిచి తన దేవదూతలు ఉన్నా, దేవి దూతలు ఉన్నా. ఓ రీ బాబా బాబా ఉర్రా బాబా ఆయన ఆలయంలో ఉర్రా బాబా బాబా. ఓ రీ బాబా యెషయా గ్రంథం 6వ అధ్యాయం భూమికి దిగి వచ్చింది. షాబా బాబా రీ కమాన దూరబా రీమాన దూరి అంతరబా యాకలరబా రీ కమాన దూరబా. ఓ రీ బాబా రీ బాబా బాబా షాబా బాబా రీ బాబా రీ అందరబో శాఖరబా ఈ బహందరబా ఆసియామాన దూరబో శాఖరబో శాఖరబో ఇగోందరబో షాబా బాబా బాబా రీ బాబా రీ బాబా రీ బాబా బాబా. మహిమ 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 మహిమ. అగ్ని మహిమ, అగ్ని చేత దూతలు, అగ్ని వంటి దూతలు. ఓ పరిచారకులు, ఓ వాయులోని దూతలు. ఓ రీ బాబా బాబా ఓ రీ బాబా 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 బాబా. నీ సేవకుల్ని ప్రభా అగ్నిగాను వాడుకున్న దేవుడు రా బాబా బాబా బాబా. ఓ రీ బాబా బాబా అగ్ని వంటి పరిచారకులు లేవనెత్తుతున్నారు. అగ్ని వంటి పరిచయం లేవనెత్తుతున్న దేవుడు జరుగుతుంది. నీకే స్తుతి కలుగునుగా. ప్రతి బిడ్డని దూతలుగా ఏర్పరుచున్నది పరలోక దేవుని దూతలు భూమి మీద భూమి చిత్తం జరిగిస్తున్నారు. మిమ్మల్ని మహిమపరుస్తున్నారయ్యా, మిమ్మల్ని కొనియాడుతున్నారయ్యా. సియమాకారబా సాతాను దుఃఖపడిపోయిందయ్యా. సియాకూరమాకాబా రవో సియాకూరమాక నమోందరమాక సియాకూరమాషా. మహిమ తండ్రి, మహిమ మీకే స్తుతి, మీకే మహిమ. హల్లెలూయా. ఇక బిడ్డ ఆరాధన, ఆరాధన, ఎక్కువ ఆరాధన అయ్యా. మీకే ఆరాధన, మీకే స్తుతి, మీకే చెల్లించబడును గాక అయ్యా. మాకు ఇచ్చిన ప్రభా ధన్యత. ఓ మీకు స్తుతి, మీకే మహిమ, మీకే ఘనత. ఆరాధన ద్వారా, స్తుతి ద్వారా మీకు కలుగును గాక.
మీ చిత్తము జరుగును గాక తండ్రి. మీరు సంతోషంగా ఆరాధనలో ఆశీనుడై ఉందురుగాక. సింహాసనాసురుడు ఓమ మధ్యలో ఓరబ సియమాల దూరబ ఇప్పుడు ఉంది. ఎందుకంటే అయ్యా ఈ 10వ దినంలో ఇంకా ఉజ్జీవం, ఇంకా ఉజ్జీవం, ఇంకా ఉపవాసంలో ఉజ్జీవం లేసునుగాక. ప్రార్థన బలంగా జరుగునుగాక. సాతానులంతా పడిపోనుగాక. సియోను సంఘము, పాలూరు గ్రామము, యేసు మహారాజు పట్టణము, పరిశుద్ధ పుస్తకము లేసునుగాక. శాంతరవా ఎంత ప్రేమ సురువి దేవుడయ్యా. ఈ ప్రేమ ఎంతయ్యా వివరించలేదు. తండ్రి తండ్రి అల్సికి Diamante Idia Ultima City Labusia Santa Paribuna Parishudade Parishuddhatmuru Isya Ulti Shapa Amen. Nike mahima kalu ranandara asrundara shahalu rahundara musina parishuddha deva nike mahima na devunike mahima malu mahima parisu sandara paripoyi. Thank you Jesus. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం. స్తోత్రం 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 హల్లెలూయా. పరిశుద్ధ 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 ప్రభువా, పరలోక జ్ఞాన దేవతల మధ్య ప్రభువా సింహాసనం వేసి కూర్చున్నప్పటి ఏ సింహాసనంలో దిగి వచ్చింది ప్రభువా. సింహాసనంలో ప్రభు సింహాసనం కూర్చుంది ప్రభువా. మీ ఆరాధన చేసుకున్నాను ప్రభువా. మీ పరిశుద్ధ పరిస్థితులు సమరలు అందరూ కలిసి ఆరాధన చేస్తుండగా తిరిగి వచ్చిన గొప్ప వెలుగు విక్కాబాల అత్తులమన ప్రభువా. దేవతలు ఉంటున్నారు సంతోషపెట్టిన తండ్రి మీకు వందనమయ్యా. అయ్యా ఈ ఆరాధన ప్రభువా మీరందరూ పెరుగుతా ఉన్నారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆరాధన జరగాలి తండ్రి, మీరు శుద్ధి చేయాలి తండ్రి ప్రభువా. బిడ్డలకు అలాంటి కృప దయచేయండి, అభిషేకం దయచేయండి, హృదయాన్ని సంతోషపరచండి ప్రభువా. తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం. ఎక్కువ ప్రతిరోజు ప్రభా అనేకలు తీసుకురండి ప్రభా. అనేక అభిషేకం దయచేయండి, అనేక మార్గం స్పందాల ఈ కార్యం జరగాలి తండ్రి. రాబా శాంతి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలు బట్టి వందనలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. రాబోయే గొప్ప కార్యం చేసి మీ నామను మాత్రం ఐదు తెచ్చుకోవాలి. యేసు నామమున అడిగిపోయినాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సర్వస్వమై ఆశీర్వాదం మనతో ఉన్నాడు. చివరిగా ఒక ప్రార్థనగా ఉన్నాయి. 7 పాయింట్లు ప్రార్థన చేయబడి ప్రార్థన చేస్తాం. అందరూ చేతులు పెట్టుకోండి. 7 పాయింట్లు చేపెట్టి ప్రార్థన చేస్తాం. 7 పాయింట్ల మీద చేపెట్టి దేవా స్తోత్రం తండ్రి. 7 పాయింట్లు తండ్రి అయ్యా మీరు చూపించిన పరలోక విజ్ఞాపన యేసు నామములో తండ్రి స్తోత్రం ప్రభువా చేపట్టండి. ఓ రీబా హందర బో స్యాందర హందర బాబా చదవని రియాందర బో స్యాందర హందర ఓ రియాందర బో స్యాకర పరిశుద్ధ పరలోక ప్రార్థన. ఆమేన్. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు రాయబడి ఉన్న వాగ్దానములు నెరవేర్చబడి పరిశుద్ధ పుస్తకం అంత్య నిబంధన భూమిలో ప్రతి ఒక్కరి చేతికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాసి ఇవ్వబడాలి. ఆమేన్. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారం దేవుని మర్మం భూమి మీద సమాప్తం చేయబడాలి.
ఆమేన్. ఎఫెసీ 3:3 నుంచి 6 వరకు క్రీస్తు మరణం దైవ దర్శనం వలన ఈ అంత్యకాల సువార్త అందరికీ ప్రకటించబడాలి. ఆమేన్. ఈ మర్మంలో ఉన్న సత్యము ప్రత్యక్షపరచబడి ప్రతి ఒక్క యవనస్తులు అంత్యకాల కడవరి కాలంలో దేవుని మహా ప్రేమను గుర్తించి అంత్యకాల పాపం అంతటిని విడిచిపెట్టి మారు మనసు పొందాలి. ఆమేన్. అందరూ రక్షింపబడి కడవరి కాల నూతన అభిషేకం పొంది ఆమేన్. పరిశుద్ధ యవనస్తులుగాను దేవుని దూతలుగాను ఆమేన్. లేపబడి మనుషులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడి ఆమేన్. అందరూ రక్షింపబడటకు దేవుని సేవ చేసి ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. దీని మూలముగా అంత్యకాల ఉత్సవం అనగా సువార్త ఖడ్గం యవనుల అగ్ని ఉత్సవం యెషయా గ్రంథం 27:1 ప్రకారం, ప్రకటన గ్రంథం 20:1-2 ప్రకారం ఉత్సవం లేచి భూమి అన్నంతటిలో ఉన్న యవనస్తులు యవన సంతతి అందరూ రక్షింపబడాలి. ఆమేన్. ఆమేన్. ప్రతి ఒక్క యవన బిడ్డల అందరిలో స్త్రీ పురుషులందరిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మగా దిగి వచ్చి ఆయన రాకడ నెరవేర్చబడాలి. ఆమేన్. ప్రతి ఒక్క యవనస్తులు చిన్నవారు పెద్దవారు అందరూ యేసయ్య పోలికలోనికి రూపాంతరపరచబడి భూమి మీదకి దేవుని రాజ్యం పరిపూర్ణంగా వచ్చి యేసుక్రీస్తు ప్రభువు రాజాది రాజుగా తన సింహాసనంలో కూర్చుండి పాపమే లేని రాజ్యంగా ఏలుబడి చేయాలి. ఆమేన్. ఆమేన్. మీ రాజ్యం వచ్చును గాక, పరలోకంలో మీ చిత్తం జరుగునట్లు భూమి మీద మీ చిత్తం జరుగును గాక. మత్తయి సువార్త 6:9-10 ప్రకారం పరిపూర్ణంగా భూమి మీద నెరవేర్చబడి ప్రకటన గ్రంథం 11:15 ప్రకారం క్రీస్తు రాజ్యంగా ఆయన అనే వాగ్దానం నెరవేర్చబడాలి. ఆమేన్. ఈ అంత్యకాల ఉత్సవం ద్వారా సాతాను రాజ్యం భూమి మీద నుండి పూర్తిగా నశింపచేసి ఆమేన్. ప్రకటన గ్రంథం 20:1-2 ప్రకారం ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేసి ముద్ర వేయబడాలి. ఆమేన్. క్రొత్త దేవుని రాజ్యం గురించి దానియేలు గ్రంథం 22:34-35 ప్రకారం చేతి సహాయం లేని రాయి దిగి రావాలి. ఆమేన్. సర్వభూతలమంతా మహాపర్వతం అవ్వాలి. ఆమేన్. భూమి అంతా నింపబడాలి. ఆమేన్. ప్రకటన గ్రంథం 20:4 ప్రకారం 1000 సంవత్సరము క్రీస్తుతో రాజ్యం భూమి మీద నెరవేర్చబడాలి. ఆమేన్. పిమ్మట ప్రకటన గ్రంథం 21 రాయబడిన వాగ్దానం పరిపూర్ణంగా నెరవేర్చబడి పరలోకమే భూమికి దిగి రావాలి. దేవుని నివాసం ప్రకటన గ్రంథం 21:3 ప్రకారం మనుషులతో కూడా ఉండాలి. ఆమేన్. దీని ద్వారా ఆదాము హవ్వ మనుషులందరూ కోల్పోయిన దేవుని మహిమను ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 7 అంశంలో అలాగనే నెరవేర్చి దేవుని రాజ్యం పరలోక రాజ్యం భూమికి దిగి వచ్చి బలమైన యేసయ్య రాజ్యం వచ్చునుగాక. ఆయనతో చిత్తమే జరుగునుగాక. మన మీద ఆయన పెట్టిన చిత్తము సీయోను సంఘం మీద పెట్టిన చిత్తము జరుగునుగాక. ఈ ఉపవాస కూడికలో కూడా దేవుని చిత్తమే జరుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చివరి ప్రార్థన చేసుకుని మన ఆశీర్వాదం తీసుకుని దేవునికి మహిమ. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప మన పరిశుద్ధాత్మ అభిషేకము ఆయన ఆశీర్వాదము ఉద్యమం ఈ ఉపవాస కూడిక ద్వారా యేసయ్యకు మహిమ కలుగునట్లు బలంగా లేసునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 నా ప్రాణమాయ వాణ్ణి సన్నిధించుము, నా ద్రవ్య సంస్థమాయ వాణ్ణి నా ప్రాణమాయ వాణ్ణి సన్నిధించుము. ఆయన చేసిన నా తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన చేసే మరణాలు వేసే పరిస్థితులు గొప్పగా జరిగించి వాగ్దానాన్ని పెట్టి వాక్యం పెట్టి ఆరాధనని పెట్టి దేవునికి ఇస్తుంది. ఈరోజు ఆరాధన చేయమని దేవుడు మాట్లాడినారు. అలాగనే ఆరాధన ఈ రోజు నుండి 10వ దినం నుంచి స్టార్ట్ అయిపోయింది. ప్రతిదినం ఉదయం సాయంకాలం కూడా ఆరాధన ఉంటుంది. తప్పకుండా దేవుని సమయంని బట్టి మనం ఆరాధన చేయడానికి దేవుడు కృప చేస్తుంది కాక. థ్యాంక్ యూ జీసస్. అందులో అన్నారు చెప్పండి. థ్యాంక్ యూ అన్నారు.